కాశీఖండం 12వ అధ్యాయం వర్ణలోకం. సుగంధ ద్రవ్యములతో నిండిన జలముతో ధర్మ ఘటములను దానం చేయవారు ఈ వర్ణలోకములో నివసిస్తారు. మరణాంతరము రావి చెట్టుకు రోడ్డుకు ఇరుప్రక్కల ఉన్న చెట్లకు నీరు పోసేవారు మరణాంతరము వర్ణలోకంలో చేరుకుంటారు. ఎండాకాలంలో నెమలిపించపు విసనకర్లను, తాటి ఆకుల విసనకర్లను, సీతా పానీయములను సమకూర్చువారు మరణాంతరము ఈ వర్ణలోకములో నివసిస్తారు. మార్గమధ్యములో పండ్ల చెట్లను నాటించువారు, ఉద్యానవనాలు నాటించి పెంచి పోషించేవారు, విశ్రామశాలలు నిర్మించేవారు మరణాంతరము ఈ వర్ణలోకములో నివసిస్తారు. చెరుకు పొలాలను, చెరుకుతో తయారు చేసిన బెల్లం, పంచదార మున్నగునవి బ్రాహ్మణులకు దానం చేసేవారు మరణాంతరము ఈ వర్ణలోకములో నివసిస్తారు అని వైకుంఠము నుండి వచ్చిన విష్ణుదూతలు శివశర్మ దివ్య ఆత్మకు చెప్పుచున్నారు.